హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? సో చాలా డేస్ నుంచి నేను మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. నేను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక దగ్గర తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే బాగున్నాయా, అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను కోటి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. చూడండి, ఇది నీట్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఈ చైన్ వచ్చేసి మా మమ్మీ ఆన్లైన్లో తీసుకున్నారనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. ఇది నేను లైక్ దిల్సుఖ్ నగర్లో తీసుకుని ఉంటాను. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మొబైల్ పట్టుకొని పొద్దుస్తామన్న ఖాళీగా కూర్చొని ఉన్న వాళ్ళ కోసం ఈ విషయం నేను చెప్పేది. సో ఇది మీరు ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళకి మాత్రమే కోపం వస్తుంది అనుకోండి వీడియో చూస్తే. ఎందుకంటే మీరు ఎవరి వీడియోస్లోకి వెళ్ళి, లేకపోతే ఎవరి వీడియోస్ అయినా నచ్చకపోతే స్క్రోల్ చేయండి. వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ, వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ కానీ ఇలాంటివి పెట్టి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఇలాంటివి చాలామందికి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, ఈవెన్ ఇన్స్టాలో, యూట్యూబ్స్లో ఇలాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి. సో నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మీకు నచ్చకపోతే స్క్రోల్ చేయండి, నచ్చితే చూడండి. బట్ కామెంట్స్ అనేది బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని ఇంకా డౌన్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఒక వీడియో చేయాలి అంటే, ఒకటి ఏమైనా మాట్లాడాలి అంటే, ఒక దాని గురించి మాట్లాడాలన్నా అండ్ ఒక వీడియో చేయాలన్నా వాళ్ళు చాలా కష్టపడతారు. అండ్ నేను ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను. బట్ ఇంకా చాలామందికి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఇలాంటివి నేను కూడా చాలా వీడియోస్లో చూస్తాను. వాళ్ళకి చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. కొంతమంది అవి పట్టించుకోరు, బట్ కొంతమంది మాత్రం మైండ్కి తీసుకొని దానికోసం చాలా బాధపడతారు. సో నేను చెప్పేదల్లా ఒకటే, మీరు బ్యాడ్ కామెంట్స్ చేయకండి, గుడ్ కామెంట్స్ చేయాలనుకుంటే చేయండి. నచ్చితే చూడండి, నచ్చకపోతే స్క్రోల్ చేయండి. అంతే తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ, వాళ్ళని ఇంకేదో అనాలని కానీ ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్, దయచేసి. నా కోసమే కాదు, నా వీడియో కిందనే కాదు, ఎవరి వీడియో కింద అయినా సరే. ఎందుకంటే ఎవరైనా సరే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు కాబట్టి మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి వాళ్ళని ఇంకా డౌన్ చేయడం అది మంచిది కాదు. నేను అనుకున్నాను, మీకు చెప్తున్నాను. హోప్ ఇట్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.